తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే సార్. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఫిరోజ్ ఖాన్ గారు, నాతో పాటు మా యాంకర్స్ ఉన్నారు, అలాగే మా డెస్క్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ప్రశ్నలతో అటాక్ చేయడానికి మేమందరం సిద్ధమైపోయాం. అది రెడీ? ఎవర్ రెడీ. ఫిరోజ్ ఖాన్ గారు, ఈరోజు శుక్రవారం, మీరు నమాజ్ చేసుకుని వచ్చారు. నేను కూడా ముస్లింనే. మేము అడిగే ప్రశ్నలన్నిటికీ సూటిగా మీరు సమాధానం చెప్పాలి. అది నా క్యారెక్టర్. చెప్పకపోతే కూడా నేను ఇస్తా. ఓకే. ఖురాన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని అనగలరా? ఖురాన్ అవసరం లేదు నాకు. నేను నా జీవితం నిజం. నేను ఎవరు అయ్యాకి భయపడను, పుట్టి ఆ దేవుడికి భయపడతా. ఖురాన్ అవసరం లేదు. దొంగ లంగా డిప్లొమాట్ ఫెలోస్కి ఖురాన్ చెప్పు. నేను ఒక ఆనెస్ట్ ఒక యోద్ధ. ఏదైనా చెప్తా, అందరి గురించి చెప్తా. రైట్? మా పార్టీలో ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్తా, ఎవరైనా మీద చెప్తా. ఎందుకంటే నాకు మచ్చ లేదు కాబట్టి చెప్తా. రాజకీయంలో ఒక మైండ్ సెట్తో వచ్చిన మార్పు రావాలి. డిప్లొమాట్ ఉండవద్దు, లీడర్స్ కావాలి, పొలిటీషియన్స్ వద్దు. దేశంకి సమాజంకి బాగు చేద్దాం, అందరికీ డెవలప్ చేద్దాం. లేకుంటే బిజినెస్లో మస్తు డబ్బులు ఉన్నాయి. ఎందుకు మనకు ఈ రాజకీయం నెత్తి నొప్పి? హాయిగా దుబాయ్లో ఒక బిజినెస్ పెట్టుకుంటా, లండన్లో ఆఫీస్ పెట్టుకుంటా, అమెరికాలో ఒక ఆఫీస్ పెట్టుకుంటా. సింపుల్. ముస్లిమ్స్లో 4 పెళ్లిలు చేసుకుని అది ఉన్నది. ఎంత డబ్బులు ఉన్నాయి సార్? ఎన్ని డబ్బులు ఉన్నాయి? డబ్బులు ఉన్నాయి, పంచుతూనే ఉంటా. ఎన్ని డబ్బులు ఉన్నాయి మొత్తం మీకు? నాకు ఒక దేవుడికి నాకు ఎప్పుడు 2 times నేను సస్తా బతికిన. ఒకసారి నాకు 5 bullets షూట్. డబ్బులు ఎన్ని ఉన్నాయి అది మాట్లాడదాం. చెప్తున్నా. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. యువర్ కార్తిక్ నో? కార్తిక్, నేను పాయింట్ మీద వస్తున్నా. సో 5 times షూట్, ఒక 5 bullets షూట్ చేసినాను. ఆ రోజు డైయింగ్ డిక్లరేషన్ అయింది, బతికిన. ఒకసారి స్టాబింగ్ అయింది, అప్పుడు కూడా డైయింగ్ డిక్లరేషన్ అయింది, బతికిన తర్వాత దేవుడికి ఒకటే చెప్పిన, దేవుడు నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే 70 rupees పంచుతా అని. ఇప్పుడు దాకా నాకు దేవుడు ఒక 100 కోట్లు ఇచ్చినాడు, 70 crores పంచినా. రేపటి దినం ఒక 1000 crores ఇస్తే కూడా 700 crores పంచుతా. నా ఇంట్లో డబ్బులు ఉండవు, ఎన్ని డబ్బులు సంపాదిస్తా, తీసుకువస్తా. 30 రూపాయలు నా కోసం పెట్టుకుంటా. దానిలో నా భార్య, నా అమ్మ, ముందుగా మా పాప ఉన్నది, ఇప్పుడు పాప లేదు. నాన్న ఉన్నాడు, నాన్న లేడు. 30 rupees వాళ్ళకు, 70 rupees ప్రజలకు. నా దగ్గర ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు లేవు, నా అకౌంట్లలో డబ్బులు లేవు. నా భార్య నా అకౌంట్లో మీరు పోతే చూస్తే ఎక్కువ అంటే 7 to 8 lakhs వస్తాయి. కానీ రోజు అంతా డబ్బులు సంపాదించుకుంటా, అంతా పంచుతూనే ఉంటా. ఇది నా అలవాటు. ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా మీ దగ్గర డబ్బులు లేకుండే, సడన్గా ఫిరోజ్ ఖాన్కి అంత డబ్బులు ఎలా వచ్చాయి? ల్యాండ్ బిజినెస్లో వచ్చిన, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. 7 years రౌడీ షీట్ ఉన్నా, 26 కేసెస్లో నా రౌడీ షీటర్గా ఎంత సంపాదించారు? వినమ్మా కమిషన్. అటాక్ చేస్తే ఫస్ట్ విని అటాక్ చేయి. అందరికీ ఉంటుంది, ఎవరు నా వీడియో చూస్తే వాళ్ళకు ఇన్స్పైర్ కావాలి, వాళ్ళు మోటివేట్ కావాలి. 26 కేసులు చేసిన, రౌడీ షీటర్ ఉన్న, 7 years. 11 years కోర్టులు తిరిగిన. లోవర్ కోర్ట్ కానీ, సెషన్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ. అక్కడ పోయి ఒక రౌడీగా నిలవలేదు, ఏదో నేర్చుకోవాలని నిలివిన. అక్కడ నిలిచిన తర్వాత మొత్తం సిఆర్పిసి కానీ, సిపిసి కానీ, అంటే సివిల్ అండ్ క్రిమినల్ అన్నీ నేర్చుకున్నా. ఆ టాలెంట్ రైట్ ల్యాండ్ల బిజినెస్లో పెట్టిన. ఒక్కటి నేర్చుకున్నా, రౌడీ షీటర్ అయిన తర్వాత 26 times జైలుకి పోయిన తర్వాత, డోంట్ బ్రేక్ ద లా, బెండ్ ద లా. లాకి ఎట్లా బెండ్ చేయాలి, ఆ స్కిల్ నా దగ్గర ఉన్నది. దానికోసం మస్తు డబ్బులు సంపాదించుకున్నాం. ల్యాండ్ సెటిల్మెంట్లు మాత్రమే చేశారా? ల్యాండ్ కబ్జాలు అలాంటివి కబ్జా చేయం. ఎవరికి జస్టిస్ కావాలి వాళ్ళకు జస్టిస్ ఇప్పించినాం. జస్టిస్ కోసం మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకంటే ఒక సర్కార్ నడిపిస్తామని. మా దగ్గర మైండ్ పవర్ ఉన్నది, మసిల్ పవర్ ఉన్నది. ఎవరయ్యాకి భయపడం, వినన్నా ఎవరయ్యాకి భయపడం. నిజం కోసం ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా పోతే, కలెక్టర్ దగ్గర పోతే, మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే, ఫిరోజ్ ఖాన్ వస్తే వాస్తవం ఉంటుంది అని ఆ గుడ్ విల్ ఉన్నది, ఆ నమ్మకం ఉన్నది. అందరికీ న్యాయం చేసి 100 కోట్లు సంపాదించారు, అంతేనా? అది మినిమం చెప్తున్నారు. అంటే మినిమం 100 కోట్లు, ఇంకా మాక్సిమం ఎంత ఉందో అది చెప్పం. మీరు లెక్క వేసుకోవాలి. అన్ని చెప్తా అన్నారు, చెప్పడానికి భయపడి అన్నారు. కార్తీక్, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావా, అన్నీ చేసుకొని నువ్వు 100 కోట్లు సంపాదించినావు. సో నేనన్నా ఎక్కువ సంపాదించిన.
సో నీకు 100 కోట్లు నాకు పిలిచే ముందు నువ్వు నా ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినావా కదా, మొత్తం నేను ఏం ఫిరోజ్ ఖాన్ ఎట్లా సంపాదించుకున్నా అంతా నువ్వు ఇంటెలిజెన్స్ పెట్టుకొని నాతో మాట్లాడుతున్నావు కదా, నా మీద రిపోర్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా. సో నువ్వే చెప్పాలి. నువ్వు 100 కోట్లు అంటే నేను తక్కువ అంటున్నా. సార్ మా నోటితో ఏమి చెప్పిద్దామని కాదు, మీ నోటితో చెప్పిద్దామని మాత్రమే ఇంటర్వ్యూ. నువ్వు 100 చెప్పినా దానికంటే ఎక్కువ అని సార్, మీరు చెప్పేస్తా. ఎవరికి భయపడను, అన్ని నిజాలు చెప్తానంటున్నారు. మరి ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా కదా. 100 కోట్లే చెప్పారు కదా. దానికంటే ఎక్కువ అని చెప్పినా కదా. కాదు అంటే సరే మీరు ఎంత ఓకే, రాసుకోమంటారు? వినోమ్మా, న్యాయం చేసి 100 కోట్లు సంపాదించారు అంతేనా? 100%. న్యాయం చేస్తే 100 కోట్లు వస్తాయి. కార్తీక్ ఎక్కడ కూడా 1% కూడా అన్యాయం లేదు. లేకుంటే ఒక పాయింట్ అన్యాయం లేని వ్యక్తి మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వినండి, నేను నాకు ఒక ఫైట్ ఎంఐఎం పార్టీ మీరేమైనా మర్డర్లు చేశారా? వినండి, ఫైట్ నాది ఒక సిస్టమ్ మీద. ఫైట్ మాది ఓల్డ్ సిటీలో. ఎవ్వరు ఒక మునగాడు లేడు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఆపోజిట్ మాట్లాడే వ్యక్తి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా పార్టీ కూడా. నేను ఒక్కటే సిస్టమ్ చేంజ్ చేయాలి. వీళ్ళు మొత్తం దొంగ ఓట్లతో లంగా ఓట్లతో రౌడీజంతో ప్రతి ఒక్కడు ఏ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ కాల్ దగ్గర ఉండి, ఏ ప్రధానమంత్రి వాళ్ళ కాల్ దగ్గర ఉండి. ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు కదా. అక్బరుద్దీన్ కావచ్చు కానీ అసదుద్దీన్ కావచ్చు కానీ. మీరు అన్నారు కదా అప్పట్లో, అన్నారు ఒక బయటలో అన్నారు, అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ దొంగలు, వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వద్దు మీరు 2023లో కనుక ఎలక్షన్లో గెలిస్తే. పక్కా. మరి ఇప్పుడు ఈ రోజు ఏమైంది సార్? ఏమైంది? ఈ రోజు అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ రేవంత్కి సన్నిహితుల్లో లేరా? లే వచ్చి నాకుతున్నారు. రేవంత్ది నాకుతున్నారు. రేవంత్ అంటే నాకుతున్నారంటే అర్థం నాకు అర్థం కాలేదు. అంటే మా మీద జాలి పడండి అని చెప్పేసి నాకుతున్నారు. ఏం నాకుతున్నారు అంటే మీరు పట్టించుకుంటారా? రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కాంగ్రెస్ మొత్తం ఇండియాలో తిరిగి ఏ వ్యక్తి డెంట్ కొడుతున్నాడు? రాహుల్ గాంధీ కేటగారికల్లీ తెలంగాణలో 3 స్పీచ్లలో అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పిన వ్యక్తికి రేవంత్ రెడ్డి ఎందుకు దగ్గర పెట్టాడు? ఏదో మూసీ రివర్ గురించి బి టీం అని చెప్పేసి మీరు చెప్తానే ఉంటున్నారు. అదే బి టీం ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. మరి ఏ టీం ఎవరు? ఎవరు? ఏ టీం ఎవరు? కాంగ్రెస్ కి ఏ టీం? ఎవరికి బి టీం? బీజేపీకి బి టీం అసద్. ఓకే అంతే. బీఆర్ఎస్ కి బి టీం అసద్. ఓకే. కాంగ్రెస్ కి నో టీం, ఓన్లీ 1 టీం. ఓకే. మరి సోనియా గాంధీ టీం, రాహుల్ గాంధీ టీం, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి టీం. ఫిరోజ్ ఖాన్ గారు మరి లండన్ లో థేమ్స్ నది దగ్గరికి అక్బరుద్దీన్ ని వెంట పెట్టుకుని ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అది ఒక ఇష్యూలో, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అది, మోర్ దెన్ 42,000 crores. అది మొత్తం ఓల్డ్ సిటీలో తిరిగి వస్తుంది కాబట్టి 7 కాన్స్టిట్యువెన్సీలో ఎంఐఎం ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి ఒక ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి కాబట్టి, విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి, వీళ్ళకు లోకల్ లీడర్స్కి మనం పెట్టుకోవాలి, ఈజీగా అవుతుంది అని. ఏం ఈజీగా అవుతుంది? పనులు అంటే పనుల కోసమే ఎంఐఎంని ఇప్పటి వరకు అందరూ దగ్గర తీశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. యు ఆర్ రాంగ్. 10 yearsలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఓల్డ్ సిటీకి వస్తా అని 10 yearsలో ఓల్డ్ సిటీలో రాలేదు. డైలస్, ఇస్తాంబుల్, సింగపూర్ చెప్పి ఒక చిప్ప ఓల్డ్ సిటీ తయారు చేసినారు, బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ తయారు చేసినారు. మేము రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ధర్నాలు చేసినాం. ఉస్మానియా హాస్పిటల్ ఏమైంది? మూసీ రివర్ ఏమైంది? మెట్రో రైల్వే ఏమైంది? ఇక్కడ ఒక మంచి కాలేజ్ ఎందుకు రాదు? ఇంకా మంచి కార్పొరేట్ కంపెనీ ఎందుకు రాదు? అక్కడ చూస్తే హైటెక్ సిటీ, ఇక్కడ చూస్తే గచ్చిబౌలి, అక్కడ చూస్తే ఇంటర్నేషనల్ సిటీ, ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ, పార్మా సిటీ, ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ ఎందుకు అని మేము రేవంత్ రెడ్డి 100 సార్లు ఫైట్ చేస్తాం. అయినా ఇప్పుడు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ కాబట్టి, ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ సిటీ డెవలప్ కావాలి. 22 lakh పీపుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. తప్పకుండా మేము డెవలప్మెంట్ కలిస్తే లంగా లపుట్టు, మీరు కలిస్తే అభివృద్ధి కోసం, అంతేనా? మేము కలుస్తలేం. ఎట్లా కలుస్తాం? కలుస్తున్నారు కదా. నథింగ్. ఓల్డ్ ఈ ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, మీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఓకే, రైట్, డన్. చెప్పలేదా? విందమ్మా. ఎంఐఎంకి డెడ్ అగేన్స్ట్ ఎవర్? ఫిరోజ్ ఖాన్. డెడ్ అగేన్స్ట్ ఫిరోజ్ ఖాన్. అంటే ఈ రోజు ఫిరోజ్ ఖాన్ పక్కన పెట్టారా? విందమ్మా. డెడ్ అగేన్స్ట్ ఎవర్? ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ టికెట్ నాకే ఇస్తారు. లేకుంటే వాళ్ళు చెప్తారు ఎంఐఎంతో మా ఈక్వేషన్ సెట్ అయితే ఫిరోజ్ ఖాన్కి వద్దు, ఎవరైనా టామ్, డిక్ అండ్ హ్యారీకి ఇవ్వమంటారు, ఫిరోజ్ ఖాన్కి దొరుకుతుంది. ఇది కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మొన్న నేను తీసుకోపోయినా, అవుట్ ఆఫ్ 22 lakhs 6,64,000 బోకస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అన్ని పేపర్లు చూస్తున్నారు కదా మీరు. పోయి రేవంత్ అన్నకి చూపించిన, అన్న ఈ మొత్తం దొంగ ఓట్లు పట్టుకున్న ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో. రేవంత్ అన్న ఏం చెప్పిన?
తప్పకుండా వాళ్ళకు బయట పెట్టు అన్నా. నేనన్నా మీరు ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ కమిషనర్కి చెప్పాలి, నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం బిఎల్ఓస్ వాళ్ళకు పెట్టి స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి మొత్తం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు. సార్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ విషయం తీసుకుందాం. 2009లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి, ఓడిపోయారు. 2014లో ఎలక్షన్స్ జరిగాయి, అక్కడే ఓడిపోయారు. 2018లో జరిగాయి, అక్కడ ఓడిపోయారు. 2019లో జరిగాయి, అక్కడే ఓడిపోయారు. 2023లో జరిగింది, అక్కడే ఓడిపోయారు. రీసెంట్ గా జరిగింది, ఓడిపోయారు. అసలు ఈ ఓటమికి కారణం ఏంటి? ఓటమికి కారణం బోకస్ ఓట్స్ అమ్మా. ఈ దానికోసం సిస్టమ్కి బాగు చేయాలని నేను వచ్చిన. ఈసారి ఎలక్షన్స్లో 2000 ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి అంటే మీ స్ట్రాటజీ పనిచేసింది. అంటే జై శ్రీరామ్ ఇవన్నీ అనడము, హిందువుల ఓట్లు క్యాచ్ చేసుకున్నారా? మీ స్ట్రాటజీ పనిచేసింది కదా. నో 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 అందుకనే కదా మీరు జై శ్రీరామ్ ఇవన్నీ చెప్పడం. వినమ్మా, నేను ఆనెస్ట్గా మాట్లాడతా కాబట్టి నేను ఒక ఇండియన్ లాగా జై శ్రీరామ్ అని. ఓట్లు దోచుకోవడానికి నేను చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి యునైట్ అండ్ లీడ్. నేను చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసిన నా కంట్రీకి, నేను బిలీవ్ చేసిన కాన్స్టిట్యూషన్కి, నేను బిలీవ్ చేసిన మానవత్వంకి. సో ఫర్ మీ ఏదైనా కులం మతం ఓట్లు తీసుకురావడానికి నేను డ్రామా చేయను. సో మీ 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 1 సెకండ్, మీ లెక్క రాంగ్. 2000 ఎక్కువ రాలేదు, 10,000 ఎక్కువ వచ్చింది. 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు 50,000 వచ్చింది. ఈ టైం 60,000 వచ్చింది. పబ్లిక్లో పని చేస్తున్నా కాబట్టి ఈ ఓట్లు వచ్చినాయి. కానీ ఓడిపోయినా ఎందుకు? 1,00,000 ఓట్లు ఉంటే 50,000 డిలీట్ అయినాయి, 50,000 డిలీట్ కాలేదు. మా గవర్నమెంట్ లేదు సెంటర్లో, స్టేట్లో. దానికోసమే మనం ఓడిపోయినాం. రైట్ అమ్మా? సార్ మీరు అన్నారు ఇప్పుడే బోగస్ ఓట్లు ఉన్నాయని. సో చాంద్రాయన్ గుట్ట, యాకుత్పుర, అలా కార్వాన్, మలక్పేట్, చార్మినార్, ఇలా చాలా కంటెస్టెంట్స్ ఎవరైతే అసదుద్దీన్ గారు కంటెస్ట్ చేస్తున్నారో దానిలో 5 లక్షల వరకు ఉన్నాయి బోగస్ ఓట్లు అని మీరే అన్నారు. మీకు ఎలా తెలుసు? మీరేమైనా సర్వే చేయించారా? జబర్దస్త్, వెరీ గుడ్ క్వశ్చన్. దుర్గా కదా, దుర్గా లాగా ఒక మంచి క్వశ్చన్. సో ఒక రామ్ లాగా, ఒక అర్జున్ లాగానే పని చేసిన. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అడిగితే ఒక్క రిపోర్ట్ వస్తలేదు నాకు. మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటుంది మొత్తం డేటా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది డేటా. అందరు అక్కడ పోతే అందరు నా ఫ్యాన్స్, అందరు చెప్తున్నారు అఫ్కతోకలు ఉన్నాయి, కానీ ఎవరు నాకు ప్రూఫ్లు ఇస్తలేరు. ఎందుకంటే మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫిరోజ్ ఖాన్ గారికి అవి దొరకలేదంటారా? ఎట్లా సంపాదించుకున్నది కూడా చెప్తా. మరి 50,000 ఎందుకు తీయించారు? ఇంకా 5 లక్షల్లో కేవలం 50,000 ఇంకా చాలా ఉన్నాయి కదా 50,000. అమ్మ మీ ఫస్ట్ క్వశ్చన్ మీరు హైదరాబాద్ లోక్సభ గురించి ఇప్పుడే అడిగినాను. చంద్రాయన్ గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర గురించి అడిగినాను. దానికి 6,64,000 తీసిన. అది ఎట్లా తీసినా ఇప్పుడు చెప్తాను, చెప్పండి. మళ్ళీ నాంపల్లి కూడా 1,00,000 తీసిన. అక్కడ కూడా సేమ్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఓడిపోవడానికి కారణం ఈ బోగస్ ఓట్లు అంటారా? మీరు ఒక్క ఎలక్షన్స్ లో కూడా గెలవలేదు కదా, సో దీని వెనక కారణం ఇదని అంటే మీరు సాకుగా చూపిస్తున్నారా? వాస్తవం ఇది. మా ఏరియాలో ఉండండి. మీరు గెలిస్తే కూడా ఇలానే చెప్తారా? అంటే దుర్గా బోకస్ ఓట్లు తీసేదాకా నేను గెలవను, ఎవ్వరు గెలవరు. ఉట్టి ఎంఐఎంఏ గెలుస్తుంది. 40 సంవత్సరం నుంచి వాళ్ళు గెలుస్తున్నారు. అమ్మ వినమ్మా, నేను పని చేస్తున్నా అని 50,000 60,000 ఓట్లు వస్తున్నాయి. వేరే వాళ్ళకు అక్కడ డిపాజిట్ రాదు, ఏ పొలిటికల్ పార్టీకి డిపాజిట్ రాదు. మా కాంగ్రెస్లో 7 ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేసినారు, ఓన్లీ నాకు డిపాజిట్ వచ్చింది, వేరే వాళ్ళకు డిపాజిట్ రాలేదు. ఆ బోకస్ ఓట్ డ్రామా తీయాలి. ఇది సిస్టమ్కి పాడు చేస్తున్నాను. నా ఫైట్ ఏది? 2007 నేను రాజకీయంలో వచ్చిన. దేనికోసం వచ్చిన? ఈ బోకస్ ఓట్లు తీయాలి అని వచ్చిన. ఈ లంగా పార్టీ ఎట్లా డ్రామా చేస్తుంది దాన్ని చూపించడానికి వచ్చిన. అమ్మ వినో, అమ్మ అధికారంలో వచ్చి 100 days కూడా కాలేదు దుర్గా. కాలేదు కానీ సార్ ఇంతకు ముందు నేను ఎంత ప్రయత్నించినా నాకు దొరకలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి కొన్ని రోజులే ఉన్నాయి కదా, ఇప్పుడు తీయాలి కదా సార్. మళ్ళీ ఇప్పుడు అదే రీజన్ చెప్తారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. మీరు సబ్జెక్ట్లో అవగాహన ఉంటే నేను మాట్లాడవచ్చు కార్తీక్. ఉట్టి సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేకపోతే నేను మాట్లాడలేను. చెప్పండి. పార్టీ మా పవర్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ లోక్సభలో మీరు అడగాలి నాకు. 6,64,000 ఓట్లు మీరు ఎవిడెన్స్తో ఎట్లా తీసినారని మీరు అడగాలి. చెప్పండి. అయితే పోనీ మీరే చెప్పండి. 6 లక్షల చెప్పండి. నేను ఒక వార్ రూమ్ పెట్టిన కూకట్పల్లిలో. ఒక 80 మీలాగా అమ్మాయిలు, దుర్గాలాగా అమ్మాయిలకు ఉద్యోగం మీద పెట్టిన. ప్రజా పాలన ప్రిటెక్స్లో, 6 గ్యారంటీస్ ప్రిటెక్స్లో నేను బుర్ఖా కార్డెడ్ ఉమెన్కి మొత్తం ఓల్డ్ సిటీలో తింపిన.
మా బిఎల్ఏ అంటే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ వాళ్ళకు అందరికి పట్టుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసిన ఒక ఇల్లు ఉన్నది యాకుత్పురాలో 200 స్క్వేర్ యార్డ్స్, దానిలో 660 ఓట్స్ ఉన్నాయి ఓకే. లిస్ట్లో. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లిస్ట్లో 660, ఓకే ఉన్నాయి. అక్కడ ఉన్న రూటి 20, 640 ఓట్లు లేవు. ఇప్పుడు దాకా మీరు గోస్ట్ ఓటర్ అని విన్నారు, అంటే డూప్లికేట్ ఓటర్. అక్కడ ఇల్లు లేదు, ఇల్లు లేవు. పోస్ట్ మ్యాన్ కి పట్టుకొని ఈ హౌస్ నంబర్ ఎక్కడా అని 1000 హౌస్ నంబర్లు ఎత్కినాం. అయితే 2 months నుంచి రాత్రి పగలు రా ఏజెంట్, మీరు చూసినారు రా ఏజెంట్ ఎట్లా పనిచేస్తారు పాకిస్తాన్ లో, అట్లా ఓల్డ్ సిటీలో పని చేసినాం. మరి ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేయగలరా మీరు? 100% మొన్న చేసేసినా కదా. తొందరగా చేసేయండి. ఎందుకు 50,000 ఓట్లే మొత్తం తీపిచ్చేయండి. 5 లక్షలు కాదు 10 లక్షలు ఉంటే అవన్నీ తీర్చేసేయండి. ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మా. అంటే ఎలక్షన్స్ కి టైం లేదు కదా సార్, మీరు ఈ లోపే చేసేయాలి, ఏది చేసేయాలన్నా. దుర్గమ్మ ఒక సిస్టమ్ ఉంటుంది. 6,64,000 పెట్టినాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఇవాళ టుడే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారికి స్పెషల్ డ్రైవ్ పెట్టండి, ఓట్లు డిలీట్ చేయండి, స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయమని. సోమవారం మంగళవారం నుంచి ఆ పని మొదలు పెడతారు. దానిలో 2,80,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. ఆ షిఫ్టెడ్ ఓట్లు తీయాలి అంటే నోటీస్ సర్వ్ చేయాలి, వాళ్ళ గోడ మీద వాళ్ళ ఇల్లు మీద నోటీస్ స్టిక్ చేయాలి, వారం ఆగాలి, వారం తర్వాత వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ మనం ఆన్సర్ ఇచ్చేసి ఆఫ్టర్ 21 days వీఆర్ ఎలిజిబుల్ టు డిలీట్ దట్ షిఫ్టెడ్ ఓట్. డెత్ ఓట్ ఏది ఉన్నది, డెత్ సర్టిఫికేట్ మేము ఇచ్చినాం. 15,800 డెత్ ఉన్నాయి, దానికి మేము డెత్ సర్టిఫికేట్ పెట్టినాం.